రాష్ట్ర స్థాయి కావాల్సినటువంటి భిక్షం గౌడ్ గారు ఎక్కడ తడబడారు, ఎక్కడ ఎక్కడైతుంది గ్యాప్ ఏంది? చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏం లేదు, నేను సరే ఎక్కడ కూడా పై పదవి కోసం నేను పాకలాలే కానీ నాకు ఇచ్చిన పదవిలో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కొట్లాడేది అనుకునేది మనసులో. నేను ఒక వ్యక్తి నా దగ్గర పని కోసం వస్తే ఆ పని టకా కావాలి, వెంటనే ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తా అంటే థ్యాంక్స్ అన్నా అంటే అదిగా నాకు ఒక ₹1,00,00,000 బహుమతిలే కనిపించేది. నాకు ఇచ్చిన పదవిలో జీర్ణించకపోయినా ఉమ్మడి నల్గొండ మండలానికి 10 ఏళ్ళు ఏకదాటిగా నాతో కలిసి పనిచేసిన ఇప్పుడు కోమటి వెంకరెడ్డి గారి పిఏ మధు, ఆ తర్వాత ఫణికుమార్ నాతో కలిసి పనిచేసారు. చాలా చక్కగా ఎంజాయ్ చేసినాం. నల్లగొండ మండలానికి పిఆర్టీ అధ్యక్షుని ఉన్నాక ఏం చేసినంటే పిఆర్టీకు సంబంధం లేని కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేసిన. పిఆర్టీలో హోలీ పండుగని, పిఆర్టీలో బతుకమ్మలని, పిఆర్టీలో గెట్ టుగెదర్లు, పిఆర్టీ పిక్నిక్లు, పిఆర్టీ ర్యాలీలు, పిఆర్టీ టూర్లు. అది చూసి చుట్టుపక్కల అన్ని జిల్లాలు అరే ఏందినా అంటే ప్రతిసారి నెలకొకసారి ఏదో ఒక రకంగా టీచర్లను గుమికూడేది. అట్లా సంఘ సభ్యులు కాకుండా కుటుంబాలాగా తయారైనాం. అది నాకు నిజంగా చెప్తున్నా, అది నాకు మలుపు. పిఆర్టీ అంటే భిక్షం గౌడ్ ఏంది ఈ కార్యక్రమం ఎప్పుడు చూసినా 100. ధర్మన్న ఎలక్షన్ల నాడు నామినేషన్ వేస్తుంటే కూడా మొన్న శ్రీపాలన్నకు ఏ విధంగా 5,000 మంది వచ్చిర్రో చరిత్ర సృష్టించాడు శ్రీపాలన్న. ధర్మన్నప్పుడు 100 మంది మహిళా టీచర్లు తీసుకుపోయినా ఒక నల్గొండ మండలం నుంచి. అంటే మహిళల పట్ల ఆ విధంగా అట్లా ఉండి అంత చేసిన. ఆ తర్వాత జిల్లాకు ఏ విధంగా అయినా తెలుసు 2006లో పూల రవీందర్ గారు నేను పోటీ చేసినాం. అక్కడ ఆయన ఉన్నతి కోసం ఆయన పాకులాడిండు. నా ఉన్నతిని దెబ్బతీయడానికి ఆనాడే ఆయన పథకం వేసిండు. నా మీద 18 ఓట్లతో గెలిచిండు. అప్పటి నుంచి ఆయన ఆగలే. పిఆర్టీ సంఘం 100 అవకాశాలు ఇచ్చింది. నేను మాత్రం కోపం పెంచుకోలేదు. పూల రవీందర్ నమ్ముకుంటూ మా అన్న ఎదగాలని 2002 ఎమ్మెల్సీ దాకా ఎక్కడ కూడా నిస్వార్థంగా ఆయన కోసం పనిచేసిన తప్ప నా పదవి నేను ఇన్ని అయినా కదా, 7 టర్ములు జిల్లాకి వరుసగా అయినా కదా, ప్రతిసారి జిల్లా ఎలక్షన్ అయినప్పుడల్లా వచ్చేది రవీందర్ అన్న. సాధ్యమంత వరకు భిక్షంగా ఏడా ఆపాలని చూసిండు కానీ ఎక్కడ ఆగలే.